ఈ ఎక్స్ప్లెయినర్లో ఒక పురాతన చైనీస్ కథ ద్వారా జీవితంలోని ఒక అద్భుతమైన సత్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం. రండి మొదలు పెడదాం. అసలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అత్యున్నత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎవరికైనా బోధించటం సాధ్యమేనా? వినడానికి ఆశ్చర్యంగా ఉందిగదూ. పురాతన చైనాలో ముగ్గురు సన్యాసులుండేవారు. వాళ్ల పేర్లెవరికీ తెలీదు కాని వాళ్ల జీవితమంతా ఎడతెగని నవ్వుతోనే సాగిపోయింది. అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే వారు ఎప్పుడూ మాట్లాడలేదు. వాళ్ల నవ్వే వాళ్ల ప్రార్థన, అదే వాళ్ల ఏకైక బోధన. వారు ఊరి మధ్యలో నిలబడి గట్టిగా నవ్వుతూ చుట్టుపక్కల అందర్నీ నవ్వించేవారు. ఆ తర్వాతే వేరే ఊరికి వెళ్లేవారు. జీవితం ఒక భారం కాదు, అదొక గొప్ప కాస్మిక్ జోక్. నవ్వడానికి దొరికిన అద్భుతమైన అవకాశంగా వాళ్లు దీన్ని భావించారు. అంటే నార్త్ ప్రావిన్స్లో ఒక ఊహించని విషాదం జరిగింది. ఆ ముగ్గురులో ఒక సన్యాసి అకస్మాత్తుగా మరణించారు. మిత్రుడు చనిపోతే వాళ్లు ఏడుస్తారని ప్రజలు అనుకున్నారు. కాని ఆశ్చర్యంగా ఆ ఇద్దరూ సన్యాసులు ఇంకా గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. అలా ఎందుకు నవ్వుతున్నారని జనం ఆశ్చర్యపోయారు. అప్పుడు అనూహ్యంగా ఆ సన్యాసులు తమ జీవితంలో మొదటిసారిగా నోరు విప్పారు. ముందుగా ఎవరు చనిపోతారని వింత పందెంలో ఆ మరణించిన సన్యాసి ఒక్కడే గెలిచాడని, అందుకే నవ్వుతున్నామని వాళ్లు చెప్పారు. పైగా చనిపోయిన సన్యాసి ఒక వింత వీలునామా రాశాడు. తన మృతదేహాన్ని కడగకూడదని, పాత బట్టలతోనే దహనం చెయ్యాలని కోరాడు. తన నవ్వు ద్వారా ఈ ప్రాపంచిక మురికి దరిచెరనివ్వలేదని, అందుకే తన శరీరం ఎప్పుడూ పవిత్రంగానే ఉందనే అతడి నమ్మకం. ఆ సన్యాసి చివరి కోరికను గౌరవిస్తూ ఎలాంటి శుద్ధి చెయ్యకుండా ఆ పాత దుస్తులతోనే మృతదేహాన్ని చితిపై ఉంచారు. మంటలు అంటుకోగానే ఒక పెద్ద అద్భుతం! అతని బట్టల్లో దాచిన వందలాది రంగుల బాణసంచా ఆకాశంలోకి పేలడం ప్రారంభించింది. ఆ అద్భుతమైన వెలుగులు చూసి ప్రజల బాధ ఆనందంగా మారిపోయింది. అందరూ కలిసి ఆ సన్యాసులతో పాటు గట్టిగా నవ్వేశారు. ఇది ఒక అత్యుత్తమ జెన్ పాఠం. భూమిపై మనందరి ప్రధాన లక్ష్యం స్వచ్ఛమైన ఆనందాన్ని మనస్ఫూర్తిగా అనుభవించడమే అని ఇది చెబుతోంది. పెద్ద కష్టాలు వచ్చినప్పుడు అద్దంలో చూసుకుని కేవలం ఒక చిరునవ్వుతో ఆ సమస్యలను ఎంత సులువుగా పారద్రోడవచ్చో ఆలోచించండి. సంతోషంగా నవ్వడమే ప్రాణం ఉన్నదనడానికి అసలైన నిదర్శనం. పరిపూర్ణమైన జీవితానికి ఈ ఆనందమే అంతిమ అర్థం అని మనం తెలుసుకోవాలి. ఆధునిక సమస్యలను జీవితమనే ఆనందకరమైన అనుభవంతో మనం నిజంగా పరిష్కరించవచ్చా? కాస్త ఆలోచించండి. ఈ ఎక్స్ప్లెయినర్ ఇంతటితో ముగిద్దాం.